ఇప్పుడు మంత్రులకు సంబంధించి సీఎంకు సంబంధించిన పంచాయతీ అసలు మంత్రుల విచ్చలవిడితనం ఏంది అనే ట్యాగ్ లైన్ పెట్టిన. అయితే మంత్రుల విచ్చలవిడితనం ఏంది అని నన్ను అడగచ్చు. ఈ విచ్చలవిడితనం 100కు 100% ఉన్నది అని నేను చెప్తా. ఎట్లా చెప్తా అంటే దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. నేను చెప్తున్నా, ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారం మాత్రమే మంత్రులు ప్రవర్తించాల్సి ఉంటుంది. మంత్రులకు ముఖ్యమంత్రికి బలంగా మంత్రులు ఉంటారు, మంత్రులకు బలంగా ఎమ్మెల్యేలకు సంబంధించి టీం ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ మంత్రుల విచ్చలవిడితనం ఏంటంటే ఒకరు ఇసుక ర్యాంప్లో దొరకడం, ఒకడు బూడిద బుక్కడం, ఒకడు భూముల మీద పడడం, ఒకడు బెదిరియడం, ఒకడు భయభ్రాంతులకు గురి చేయడం, ఒకడు కమిషన్ల కోసం కకృతి పడడం, ఈ విధంగా రకరకాలుగా కూడా జరిగిన ఎపిసోడ్లన్నీ కూడా మనం చూసాం. సో మొత్తంగా ఇక్కడ జరిగేది ఏంటంటే మంత్రుల విచ్చలవిడితనం అయిపోయింది. ఒక మంత్రి గారేమో ఇసుక బుక్కుతారు అన్నం తిన్నట్టుగా, ఇంకొక మంత్రి గారు బూడిది బుక్కుతారు, ఇంకొక మంత్రి గారేమో పూర్తి స్థాయిలో కాంట్రాక్టులకు సంబంధించిన దాంట్లో కమిషన్ అడుగుతాడు, ఇంకొక మంత్రి గారేమో భూములను కబ్జా చేస్తాడు, ఇంకొక మంత్రి ఏమో ఎవడైతే నా కేంద్ర ఎవడి మాట నేను ఎందుకు వినాలి, నా ఇష్టం నా రాజ్యం అన్నట్టు ఒక మంత్రి వివరిస్తారు. ఆయన ఏంటంటే ఊకే అదేంది దాన్ని ఏమంటారు సీరణ మత్తు పదార్థాలలో తేలిపోతాడు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. సో మంత్రులకు సంబంధించి ఇక్కడ ఏంది, ఈ హైదరాబాద్ నుండి నల్గొండ పోవాలన్నా, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఎక్కడికి పోవాలన్నా మంత్రులకు కూడా హెలికాప్టర్లు కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వినియోగించే వాహనం కూడా వీళ్ళే వాడతారు అన్నట్టు. ఇది మంత్రుల విచ్చలవిడితనంతో పాటుగా ఒక మండలంలో ఒక గ్రామ సభ జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళి మంత్రులు పాల్గొన్నారో ఒకసారి చెప్పానండి. సమాధానం చెప్పలేక తోక ముడిసి పరారైన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఎపిసోడ్. అయితే దీంట్లో భాగంగా రేవంత్ రెడ్డి వ్యూహాలేంటి, ఇది రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏం చేయబోతున్నాడు, రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏం చేయబోతున్నారు. 2023లో సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి అయిండు, 2023 నుండి పూర్తి స్థాయిలో డౌన్ఫాల్ అవుతూ 2025 వరకు పూర్తి స్థాయిలో కూడా మైనస్గా మారిపోయిన పరిస్థితి. మరి 2028 టార్గెట్ ఏంటి, అసలు ఎలాంటి వ్యూహాలు చేస్తున్నాం? ఖచ్చితంగా తెర వెనక ఏదో నేను నా భాషలో చెప్పాలంటే ఇక్కడ మేధో మదనం జరుగుతుందని మనం అంటాం, కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో చేయడానికైతే శ్రీకారం చుట్టీలు. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అయినప్పటికీ కానీ బీజేపీతో చేతులు కలిపిండు అనేది వాస్తవం. ఖచ్చితంగా 2028లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి మన కాషాయ పార్టీకి సంబంధించి కాషాయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీకి అంటే ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అండి, చాలా ఘోరమైన ఫ్రెండ్స్. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు, కానీ తెలంగాణలో కాషాయ కాంగ్రెస్గా మారిపోయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు తెర వెనుక ఉండి 2028లో అధికారంలో తీసుకురావడానికి తోడ్పడుతున్నాడు అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రిగా నేనే ఉండాలి, 100 అయినా 101 ఏదైనా చేసి ఈ రాష్ట్రాన్ని నేనే పరిపాలించాలనే కోణంలో వ్యూహాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. సో మొత్తానికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీతో తన యొక్క అనుచరులతో ఎవరైతే ముఖ్యులు ఉంటారో 65 మందిలో దాదాపుగా 42 మంది మాత్రమే వీరికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళను తన వెంట ఉంచుకొని వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళ రకరకాలుగా వాళ్ళకి ఏదైతే కావాలో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా వాళ్ళకి సంబంధించి ఏం చేస్తున్నాడంటే అన్ని రకాల వనరులను సమకూర్చే పనిలో ఉన్నాడు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యూహాలు మాత్రం బలంగా ఉన్నాయి. ఇది విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ గ్రహించాలి. తెర వెనుక జరుగుతున్న మేధో మదనానికి సంబంధించి నిజంగా 2028 టార్గెట్గా వీళ్ళు భారీ వ్యూహం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక కంట కనిపెట్టుకోరు. రైట్.